అందరికీ నమస్కారం. రేపే గురువారం సప్తమి. బీరువా కింద ఈ ఆకును పెట్టండి చాలు. ఇక బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి బీరువా కింద చక్కగా ఈ ఆకును పెట్టండి. అలా పెట్టడం వల్ల మీ బీరువాలో డబ్బుల కట్టలనేవి పెరుగుతూ ఉంటాయి. ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు. బీరువాల నుండి ఎంత డబ్బును తీసినా కానీ స్థిరంగా అలాగే ఉంటుంది. ఎంత తీసినా ధనం బీరువాలోకి వస్తూనే ఉంటుంది. గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. గురువారం రోజు నిద్ర త్వరగా లేచి లక్ష్మీదేవి ఫోటో ముందు ఖచ్చితంగా దీపారాధన చేయాలి. గురువారం రోజు దీపారాధన చేస్తే మీకు విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కనుక గురువారం రోజు వీలైనంత త్వరగా నిద్ర లేచి స్నానం చేసుకొని ఉతికిన బట్టలు ధరించండి. అలా ధరించిన తర్వాత లక్ష్మీదేవి ఫోటోను అలంకరించుకొని అమ్మవారి ముందు దీపం పెట్టండి. ఆ దీపంలో చిటికెడు పంచదారను మరియు ఒక లవంగాన్ని కూడా వేయండి. అంటే మీరు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని పెట్టుకోండి. తర్వాత ఆ దీపంలో చిటికెడంటే ఒక పావు స్పూన్ అంత పంచదారను వేయండి. ఒక లవంగాన్ని కూడా వేయండి. ఆ తర్వాత ఇది పనికి ఒక నమస్కారం చేసుకోండి. గురువారం రోజు ఈ విధంగా దీపారాధన చేయడం వలన మీకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక ఎవరైతే బాగా లాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో, బీరువా మొత్తం ధనంతో నిండిపోవాలి అని అనుకుంటున్నారు, వారు చక్కగా బీరువా కింద ఒక ప్రత్యేకమైన ఆకులు పెడితే చాలు బీరువా మొత్తం ధనంతో నిండిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఆ ఆకు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కొంతమంది చాలా కష్టపడి ధనం సంపాదిస్తారు, కానీ ఆ ధనం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎంత ధనం పెట్టినా కూడా నిలవదు. ఇలా బీరువాలో ధనం నిలవట్లేదు అని బాధపడేవారు, బీరువాలో ధనం ఎప్పుడు కూడా నిండుగా ఉండాలని కోరుకునేవారు చక్కగా ఈ గురువారం రోజు ఒక ఆకును బీరువా కింద పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఏమీ లేదు, ఈ గురువారం రోజు చక్కగా ఓ మందార ఆకు తెచ్చుకోండి. ఎందుకంటే మందార ఆకుకు బీరువాలోని ధనాన్ని ఆకర్షించే శక్తులు అనేవి ఉంటాయి. కనుక ఈ గురువారం రోజు చక్కగా ఒక మందార ఆకును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మందార ఆకును నీటితో శుభ్రంగా కడగండి. మామూలు నీటితో కడిగితే సరిపోతుంది. అలా కడిగిన తర్వాత ఆ మందార ఆకు కొంచెం అత్తరును పూయండి. అంటే మీ దగ్గర ఉంటే అత్తరును తుదితో ఆకుకి పోయండి. జాస్మిన్ రోజ్, శాండ్వర్డ్ ఇలా ఏ అత్తరు ఉంటే ఆ అత్తరును ఆకుకు రాయండి. మీ దగ్గర ఏ అత్తరు లేకపోతే చిటికెడు కర్పూరాన్ని తీసుకొని ఆ కర్పూరాన్ని పొడిలాగా చేసి ఆ పొడిని ఆకుకు పోయండి. తర్వాత ఈ మందార గుణం ఆకు ఎడమ చేత్తో పట్టుకొని ఇప్పుడు ఆకులో కొంచెం గల్లుప్పు వేయండి. అంటే ఒక అర స్పూన్ అంత గల్లుప్పు వేయండి. ఎందుకంటే గల్లుప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. ధనం రావాలి అంటే ముందు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి పోవాలి. కనుక ముందు ఉప్పును వేయండి. పైగా ఉప్పు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది. కనుక మందార ఆకుపై ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేయండి. ఆ ఉప్పు పైన చిటికెడే ఆవాలు వేయండి. ఆవాల గురించి మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. చివరిలో చిటికెడు పసుపు కుంకుమలు కూడా ఆకు మీద వేయండి. వేసిన తర్వాత ఈ మందార ఆకులు అలా ఉప్పు ఆవాలతో జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి డబ్బులు దాచే బీరువా కింద పెట్టి వదిలేయండి. దానిని ఇలా పెట్టడం వల్ల బీరువాలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని స్థిరంగా కూర్చుంటుంది. మీ బీరువాలో విపరీతంగా ధనం అట్రాక్ట్ అనేది అవుతుంది. బీరువాలోకి ధనం రావడమే కానీ పోవడం ఉండదు. పోయినా మళ్ళీ దానికి తగ్గట్టు ధనం అనేది వచ్చి పడుతుంది. కనుక అందరూ కూడా ఈ పరిహారం చేయండి. మరి ఈ గురువారం రోజు ఈ పరిహారం ఎంతమంది చేస్తున్నారో మా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఇప్పటి వరకు లైక్ చేయకుండా చూసినట్లయితే ముందుగా ఒక లైక్ ఇచ్చి వీడియోని పూర్తిగా చూడండి.
బీరువా కింద పెట్టిన ఆకులు ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఎప్పుడైతే బీరువా కింద పెట్టిన ఈ మందార ఆకు కుళ్ళడం లేదా ఎండిపోవడం ప్రారంభమవుతుందో అప్పుడే ఈ ఆకులు జాగ్రత్తగా ఉప్పు ఆవలతో సహా తీసేసి మీరు పెంచుకున్న పూల చెట్ల మొదట్లో పడేయండి. ఇలా చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అయితే ఇష్టమైన స్థిర నివాసం ఉంటుంది. బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది కనుక మీరు కూడా ఈ గురువారం రోజు చక్కగా ఈ బీరువా కింద ఈ ఆకును పెట్టి ధనాన్ని ఆకర్షించే ఆనందంగా జీవించండి. భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఒక గ్లాస్ పసుపు నీళ్ళల్లో ఈ ఆకును వేసి ఇలా చేసి చూడండి. మీ కష్టాలన్నీ 24 గంటల్లో తేలిపోతాయి. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఎక్కువగా కష్టాలు పడేవారు, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనేవారు, దృష్టి దోషాలు ఉన్నాయని బాధపడేవారు ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. అంటే తప్పకుండా గురువారం రోజు ఈ పరిహారాన్ని చేయండి. దీనికి గ్లాసు పసుపు నీళ్ళు, ఒక ప్రత్యేకమైన ఆకు ఉంటే సరిపోతుంది. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ పరిహారం కోసం. ఈ కాలంలో అనేక మంది డబ్బు సమస్యలకు వలన ఇబ్బందులు పడి ఎదుర్కొంటున్నారు. ఇంట్లో గొడవలు, త్రాగటం, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు, డబ్బు సమస్యలు, పనిచేసే దగ్గర వచ్చే సమస్యలు, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఇలా ఒకటి కాదు. ప్రతి మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా మీకు భరించలేని కష్టాలు వచ్చినప్పుడు దారులన్నీ కూడా మూసుకుపోతాయి. ఇక మాకు దేవుడే దిక్కు అనే పరిస్థితి వచ్చినప్పుడు గురువారం రోజు ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి. ఏమీ లేదు, గురువారం రోజు చక్కగా ఒక గ్లాస్ నీటిని తీసుకోండి. ఆ నీటిలో 1 స్పూన్ పసుపు కలపండి. పసుపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. పసుపు చాలా పవిత్రమైనది, అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక మీరు డబ్బులు ఏమి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చక్కగా నీటిలో పసుపును కలపండి. గురువారం తీసుకోండి, పగటిపూట చేయవద్దు. ముందు గ్లాస్ పసుపు నీటిని తీసుకొని దానిలో ఒకవేళ వేయండి చాలు. ఒక వేపాకు చాలు. ఇక వేపాకు వేసిన తర్వాత ఈ గ్లాస్ పసుపు నీటిని మీ చేతిలో పట్టుకొని ఇంట్లో ప్రతి గదిలో తిప్పండి. ఒకసారి తిరగండి. బెడ్రూమ్, హాల్, కిచెన్, బాత్రూమ్ ఏ గదిని అస్సలు వదలకండి. ఇంట్లోనే అన్ని గదుల్లో ఈ గ్లాసును తిప్పండి. ఇలా తిప్పేటప్పుడు మీ గదిలో నకారాత్మక శక్తులు పోవాలి మీ ఇంటి నుంచి అని చెప్పుకొని అన్ని గదుల్లో తిరిగిన తర్వాత వేపాకు వేసిన పసుపు నీటిని ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే గదిలో పెట్టి వదిలేయండి. రాత్రికి ఎలాగో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు కనుక ఏ గదిలో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా రాత్రి పెట్టిన నీటిని రాత్రంతా కూడా కదపకుండా అలాగే వదిలేయండి. మరునాడు ఉదయం సూర్యోదయం అవ్వకముందే గ్లాస్తో పసుపు నీటిని తీసి ఎవరికి తెలియకుండా ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. డ్రైనేజ్లో అయినా సరే పోయవచ్చు, లేదంటే ఏదైనా పనికిరాని మొక్క మొదట్లో అయినా పోసేయండి. ఇలా గురువారం రోజు పసుపు నీళ్ళతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో ఉన్న గొడవలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నరదృష్టి, నకారాత్మక శక్తులు, అదృష్ట దోషాలు, నరదృష్టి, నరకంలో అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితం చాలా చక్కగా మారిపోతుంది. కాబట్టి భరించలేని కష్టాల్లో ఉన్నవారు పసుపు నీటితో ఈ యొక్క పరిహారాన్ని చేసి మీ జీవితాన్ని మంచిగా మార్చుకోండి. ఖచ్చితంగా 24 గంటల ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.